టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 3 రోజుల నుంచి తెలంగాణను అతలాకుతలం చేసినటువంటి భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో వరద జాతీయ రహదారిని ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ రహదారులు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 44 పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 10 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా రోడ్డు తెగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు R&B పంచాయతీరాజ్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జిలకు భారీ నష్టం వాటిల్లింది. రహదారులకు పెద్ద గుంతలు పడ్డాయి. వరద తాకిడికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు, కాజ్వేలు కోతకు గురయ్యాయి. దాదాపు 1239 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 300 చోట్లలో క్రాస్ డ్రైనేజీ పనులు దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతుల కోసం 53,76,00,000 శాశ్వత పునరుద్ధరణకు 1,157 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ హైవేపై రామాయంపేట వద్ద నీరు ప్రవహించడంతో కాజువేలు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, బిక్కనూరు, లింగంపేటల్లో భారీ వర్షాలకు కల్వర్టులు కోల్పోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌలతాబాద్లలో కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసమయ్యాయి. బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి వద్ద ఒక రైల్వే ట్రాకు కొట్టుకుపోయింది. అక్కన్నపేట, రామాయంపేట మధ్య రైల్వే లైన్ కూడా దెబ్బతిన్నది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవీందర్ చెప్పండి. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి కావచ్చు, పరిసర కావచ్చు, మొత్తానికి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైనా తేరుకున్న పరిస్థితి ఎక్కడ ఏమన్నా కనబడుతుందా లేదా? అసలు ఇంకా జలదిగ్బంధంలో కామారెడ్డిలో అనేక కాలనీలు ఉన్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వర్షం తాకిడి తగ్గినా ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే జనజీవనం అస్తావ్యస్తంగా ఉంది. మనము నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్నటువంటి దగ్గరలో ఉన్నాం. ఈ రహదారుల దిగ్బంధంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఈ అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ రోడ్లు ముఖ్యంగా కనెక్టివిటీ కట్ అయింది. నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్నటువంటి రహదారి ఇది 44, 47కు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో 1 వే మాత్రమే కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రావాలన్నా, ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలన్నా ఒకే లైన్ పనిచేస్తున్నా, రెండో లైన్ పనిచేస్తుంది. దాదాపుగా వర్షం పడి 3 రోజులు అవుతుంది. హైవే మీద నిన్నటి నుంచి కొంత మేరకు తక్కువ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, R&B అధికారులు కానీ, నేషనల్ హైవే అథారిటీస్ కానీ నత్తనడకన పనులు కొనసాగిస్తున్నారు. నత్తనడక పనులు కొనసాగించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇది మెయిన్ ప్రధానమైన రహదారి వద్ద మనం ప్రస్తుతం చూస్తున్నాం. పక్కన ఎగువ ప్రాంతం నుంచి పక్కన ఉన్నటువంటి ఆ చెరువు, టేక్రియాల్ చెరువు నుంచి విపరీతంగా ఫ్లో వస్తుంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి విపరీతమైన ఫ్లోటింగ్ వస్తుంది. ఈ ఫ్లోటింగ్ ను అడ్డుకట్ట వేయాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఇసుక బస్తాలు టన్నులకు టన్నులు తెచ్చి గుమ్మరిస్తే తప్ప ఆగే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఓ 10 సంచులో 20 సంచులో ఈ ఇసుకకు సంబంధించిన సంచులు బ్యాగులు వేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఈ ఫ్లోటింగ్ ఆగదు. దాదాపుగా 2 నుంచి 3 లోడ్ల ఏదైతే ఇసుక ఉంటుందో ఇసుకను తీసుకొచ్చి దాన్ని సంచుల రూపంలో మార్చి దిగువన ఉన్నటువంటి ఫ్లోటింగ్ ఏదైతుందో దానికి అడ్డుకట్ట వేస్తే తప్ప ఫ్లోటింగ్ ఆగదు. వీరు వేసిన కొద్దీ అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభం చేయడం వల్ల హైదరాబాద్ వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 6 గంటల సమయం పడుతుంది. మాక్సిమం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి 2 గంటల సమయం, నిజామాబాద్ నుంచి 3 గంటల సమయం పడుతుంది. కానీ 6 నుంచి 7 గంటల సమయం పట్టడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లోటింగ్ కూడా దిగువ ప్రాంతానికి భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లోటింగ్ ను తట్టుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాద అంచుల్లో నేషనల్ హైవే 44 ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇదేదైతే బుంగా ఉందో దాని లోపల నుంచి వాటర్ ఫ్లోటింగ్ విపరీతంగా రావడం వల్ల కయ్య కోసింది. ఈ కొయ్యడం వల్ల ఈ రహదారి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి కనబడ్డది.
ఈ నేపథ్యంలో దీంతో పాటు అక్కడ బిక్కనూరు, బస్వాపూరు, టేక్రియాలు బైపాస్ తో పాటు మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. దీని యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ చేసి అధికార యంత్రాంగం మరమ్మతులు పూర్తి చేస్తే తప్ప కనెక్టివిటీని పూర్తిగా పునరుద్ధరించడానికి లేదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లాలన్నా, నిజామాబాద్ నుంచి అటు మిగతా ప్రాంతాలకు వెళ్లాలన్న పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైవే అథారిటీస్ కానీ మిగతా సిబ్బంది కానీ త్వరితగతిన మేలుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఒక రోజులోనే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వర్షం సహాయక చర్యలు చేయడానికి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం వెసులుబాటు ఉంది. అయినా ఆ రకంగా పనులు చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ దిగువ ప్రాంతం నుంచి వస్తున్నా దానికి అడ్డుకట్ట వేసి ముఖ్యంగా ఇసుకకి సంబంధించిన బస్తాలు ఎక్కువగా పెట్టడం వల్ల కొంచెం మేరకు ఫ్లోటింగ్ ఆపడానికి పరిస్థితి ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి నిపుణులైన ఇంజనీరింగ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రకమైన చర్యలు చేపట్టకపోవడం పట్ల కొంత మేరకు ఆలస్యమవుతుంది. ఏదైతే అంబులెన్స్ లో లేకపోతే ఇతర గూడ్స్ రైల్స్ ఏవైతున్నాయో ఆ గూడ్స్ రైల్ కూడా పూర్తిగా బ్యాన్ కావడం జరిగింది, పూర్తిగా బంద్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు రైల్వే కూడా తనకు రోజువారీగా నడాల్సినటువంటి రైళ్లు ఏవైతున్నాయో 42 లైన్లను పూర్తిగా నిలిపేసిన పరిస్థితి కనబడ్డది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాకులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటి మరమ్మతులు కూడా కొనసాగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు ఉన్నతాధికారులు కూడా తక్షణమే జోక్యం చేసుకుని తక్షణమే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రైల్వే శాఖ అధికారులను కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్ అప్డేట్స్ ఇచ్చినందుకు.